లోకల్ గవర్నమెంట్‌కి గిన దాన్ని మనం ప్రూవ్ చేసుకోగలిగితే, అక్కడ లోకల్‌లో యూ వీసా అనేది ఒకటి మనకిస్తదనమాట గవర్నమెంట్. సో, దాని ద్వారా మనం లీగల్‌గా అక్కడ వర్క్ కూడా చేసుకోవచ్చు. సో, ఆ యూ వీసా కోసము అక్కడ లోకల్‌లో లైక్ లూజియానా అనే ఆ స్టేట్‌లో లోకల్‌లో పోలీసులకి ఇతను అప్రోచ్ అయ్యి, మనీ అనేది వాళ్ళకి ఆఫర్ చేశాడు. బేసిక్‌గా అక్కడ పోలీసులు కూడా కొంచెం డిఫరెంట్‌గా కొందరు ఉంటారు కాబట్టి, ప్రతి డిపార్ట్మెంట్‌లో ఉంటారు కాబట్టి, వాళ్ళు టెంప్ట్ అయ్యి ఆ మనీకి ఆశపడ్డారు. ఆశపడి లేని క్రైమ్‌ని, అంటే అసలు ఎవరి మీద ఎలాంటి దాడి జరగకపోయినా, ఇప్పుడు ఎవరైతే ఈ వీసా కావాలనుకుంటున్నారో వాళ్ళని ఇతను గ్యాదర్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి సమ్ పార్ట్ ఆఫ్ ద మనీ తీసుకొని 5,000, 10,000, 20,000 అట్లా డాలర్స్ ఛార్జ్ చేసి, అతను ఏం చేస్తాడంటే, అందులో వీళ్ళకి పోలీసులకు లంచం ఇచ్చి ఒక ఫేక్ లైక్ లైక్ కేసుని క్రియేట్ చేస్తారనమాట. లైక్ పోలీస్ స్టేషన్లో క్రియేట్ చేసి దాన్ని అఫీషియల్గానే కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టు సంథింగ్ 1 month, 2 months, 3 months చెక్ చేసుకొని రియల్గానే పోలీసులు ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ ఇది నిజంగానే జరిగి ఉంటుందనే ఉద్దేశంతో లైక్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళి వీసాలకు అప్లై చేసుకునే వాళ్ళు, వీసాలు వచ్చేటివి. వచ్చిన తర్వాత వాళ్ళు యాజ్ యూజువల్గా వర్క్ చేసుకునేవాళ్ళు. ఇతను ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పాటు పోలీసులను మేనేజ్ చేశాడంటే అర్థం చేసుకోండి ఇంక ఇతను ఎంతగా ఇతను లైక్ ఎంత పెద్ద భారీ స్థాయిలో స్కామ్ జరిగింది. ఇతను ఎంతగా సంపాదించాడంటే ఆల్మోస్ట్ ఇతని దగ్గర 80 లైక్ ఆల్మోస్ట్ 80 కోట్లు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే, అరౌండ్ సమ్ డాలర్స్, అదైతే మనం లెక్కేసుకున్న తర్వాత అంత క్యాష్ ఇతని దగ్గర లైక్ పోలీస్ వెరిఫికేషన్లో ఇతనికి అంత క్యాష్ బయటపడింది. ఆల్మోస్ట్ ఇతను 50 crores పెట్టి అమెరికాలో ఇల్లు కట్టాడంటే అర్థం చేసుకోండి. ఇతనికి రెస్టారెంట్స్, టేక్ అవేస్, ఇంకా చాలా చాలా ఉండేటివి. ఇది ఎలా బయటకు వచ్చింది అంటే, ఒక్క లూజియానాలోనే ఏదైతే వీళ్ళు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవుతున్నారో అదే పోలీస్ స్టేషన్లోనే మెనీ కేసెస్ వస్తున్నాయి. పోనీ కేసులు ఏమన్నా, ఇప్పుడు బాధితుడు వీళ్ళు పెట్టే కేసు ఏంటి, మమ్మల్ని కొట్టారు అని కేసు పెడుతున్నారు, బాగానే ఉంది. కొట్టించుకున్నాడు, ఎఫ్ఐఆర్ తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు, సరే వీసా తెచ్చుకుంటున్నారు. కొట్టినోడు ఎవడు, అది బయటపడట్లా. 1 కేసు, 2 కేసు, 3 కేసులు చూశారు. తర్వాత అసలు కొట్టించుకున్న వాళ్ళందరికీ వీసాలు వస్తున్నాయి, బాగానే ఉంది. కొట్టిన వాళ్ళు ఎవరు బయటపడట్లేదు. అసలు ఏం జరుగుతుందని డీప్గా ఇంట్రాగేషన్ స్పెషల్ స్క్వాడ్ని పంపిస్తే